మరి చాలామంది ఏం చేస్తుంటారే తమ లక్ష్య సాధనలో ఫెయిల్ అయిపోతుంటారండి. మొదటి ప్రయత్నంలో విఫలం. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ కావచ్చు, ఒక ఆట కావచ్చు, ఏదైనా సరేనండి ఫెయిల్ అయిపోతుంటారు. ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయిపోతుంటారు. దాని నుంచి నిష్క్రమిస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇలా చేయొద్దు. ఫెయిల్ అయితే అది ఫస్ట్ స్టెప్ అనుకోండి, సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనుకోండి. ఎందుకు ఫెయిల్ అయ్యామో చూడండి, ఎందుకు సాధించలేకపోయామో చూడండి, దానిలో లోటుపాట్లను చూడండి, తప్పులను గుర్తించండి, ఆ తప్పులను సరిదిద్దుకోండి. ఒకేసారి 100 తప్పులు చేసి ఒకేసారి 100 తప్పుల్ని మనం సరిదిద్దుకుంటామని అనుకోవద్దు. మీరు ఒక 10 తప్పులు చేశారు, నెక్స్ట్ స్టెప్లో ఒక 3, 4, 5 తక్కువ చేయండి. మళ్ళీ రెండో ప్రయత్నంలో ఇంకొక 4ని కవర్ చేయండి. లేదా 6 అనుకున్నవి 7కి వచ్చాయి అంటే ముందు మీరు 10 అనుకున్నారు, 5 క్లియర్ చేసేసారు, ఒకటే మిగిలింది. అలా కాకుండా ఇంకో 2 ఎక్కువ వచ్చాయి అనుకోండి, అయినా పర్వాలేదు, మళ్ళీ వాటిని క్లియర్ చేయండి. ఇలా తప్పులను క్లియర్ చేస్తూ వెళ్ళండి, ఇబ్బందులను అధిగమిస్తూ వెళ్ళండి. ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ తప్పులను తీసేస్తూ తప్పులను గుర్తిస్తూ ఆ తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే ఫైనల్గా మీరు సక్సెస్ అవుతారు. ఏ తప్పు చేయకుండా సక్సెస్ అవుతారు. చాలాసార్లు అందరూ చెప్తున్నట్టుగా ఆడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఇద్దరికీ స్కిల్ ఉంటుంది. ఇద్దరూ సమానమే. గెలిచిన వారు తప్పులను తక్కువ చేస్తారండి, ఓడిన వారు తమ తప్పులు ఎక్కువ చేశారన్నట్టు, అంతే తేడా. మీరు కూడా మీరు ఏం తప్పు చేశారో గమనించుకోండి, డిసైడ్ చేసుకోండి, దానికి ఎవరినైనా సహాయం తీసుకోండి, సహకారం తీసుకోండి. ఆ తప్పులను మళ్ళీ రిపీట్ కానివ్వకండి. డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతారు.